గరీబ్ పరిస్థితులు ఉన్న వాళ్ళు కోట్ల పడవలు ఎత్తిన వాళ్ళు కొందరు ఉన్నారు. కోట్ల పడవలు ఎత్తి పుచ్చగా లేని వాళ్ళు కొందరు. మెల్లగా జాగ్రత్తగా బాగా పడితే మనం తీసుకొస్తే ఉంటాడు. బాగా మనం తిని ఎరగలేకపోతాం బాయిలకు. అది ఏర్పడది మీద అంటూ లెక్క పెడుతుంది బాయిలు ఎక్కడే ఉంది కదా. చెప్పమా మనం గడి ముగటి ఇలాంటి గట్టెలో ఉన్నట్టు ఇది ఏ చెట్టురా? ఏ చెట్టు ఉన్నట్టుంది. టేక్ చెట్టు మొద్దు. అదంతా కనిపిస్తే చుట్టుగా తవ్వుకుని పోయేది నీళ్ళు. కానీ మరి దొరలో గడి అయితే సిమెంట్ బ్రిక్స్ ఎందుకు ఉంటుంది? అప్పుడు ఎంత సిక్కి కట్టిందా? గోడనే కూలింది. రూమ్ ఉండే ఇలా చూడు. అదే అదే ఈ కారు పెట్టుకుని బండి పెట్టుకున్నట్టు కానీ ఇది చెట్టు బతికిందంటే గ్రేట్. ఈ నీళ్ళు గిన్నె వస్తే చెట్టు ఎట్లా బతికిందా? చెట్టు మెడకట్ల అక్కడికి కట్టు అక్కడ ఉంది ఏది జాలి, అది మునిగిపోతుంది. మరి అది ఎట్లా బతికింది? ముందే 60-70 ఇండ్లు కుమ్మరాలు ఇండ్లే ఉంటాయి ఇక్కడనా. సీను నువ్వు ఏ ఊరికన్నా పో. చెట్టు మొత్తం అవుతాడు గుడిగా కట్టించిన గుడి. బండి పోకపోనారా గిన్నె ఇళ్ళకి బండి పోకపో. ఎందుకు కట్టిరు? అది కోల్ తాగిరా మరి బండ? ఎందుకంటే నాన్న ఉన్నది కదా. గుడేనా? కడుపు ఉన్నది ఇక్కడ, కడుపు ఉన్నది దేవుని కడుపు ఉన్నది, దేవుని కడుపు ఉన్నది. ఇది గుడే. పెద్ద ఊర్లో ఇది. ఏం బావిరా? ఈ 2 రకాల బావి ఉందేమరా? ఇదేంటి బావి కూడా ఇదేంటిలో ఉన్నది, ఇది తెలియదు మనకు. ఇది దేవుని చెప్పన్నా పెండ పోసి గోబర్ గ్యాస్ అనేది. గోబర్ గ్యాస్ అంటే ఇది లోపలికి ఉంది, మీది పైపు చూడటు ఇక మా వదినని చెప్పలే.
ఒకట్లా ప్లేట్లు వచ్చినాయి చూడు, ప్లేట్లు ఎక్కువ ఉండే ఇదంతా అవన్నీ ట్రాక్టర్లు జనాలు మస్తు మంది ఉన్నారు ఇక్కడ పోసామటెక్కి. ఇక్కడ ఊరున్న ముచ్చట నాకు. ఇది మెయిన్ సెంటర్ అంజాడు విజయవాడ. ఇది మెయిన్ అంటే మెయిన్ సెంటర్. ఈ విగ్రహం వల్లే అది తెలుగు తల్లి విగ్రహం. ఈతల కడ పోయిందేమో గాంధీజీ. తెలుగు తల్లి. గాంధీ తాత ఇక్కడ ఉండేది ఈ పెద్దగా. అయితే గాంధీ తాత విగ్రహం ఏమని చెప్పండి ఇక్కడ దీని చుట్టూ ఇట్లా ఫినిషింగ్ ఉండే ఇనుపది. ఎవడో ఇసుక ట్రాక్టర్ ఎక్కితే మల్లేశ్వరం మేము వచ్చి దీని చుట్టూ మొత్తం సలాకాలన్నీ వెల్డింగ్ కొట్టాం. మళ్ళీ వాళ్ళు అటక పీకిరిగా అటు ఊళ్ళో నుంచి అటు బాగులోకి పోతుంది. అక్కడ డాంబర్ రోడ్ ఉంది ఇటు. ఇది పూల కొట్టిరా కూలిపోయినారు. ఇది మీదే కట్ట తీసుకున్నారు దేవన్న. కట్ట తీసుకుని దర్వాజాలు తలుపులు ఏమైనా తీసుకున్నారు మొత్తం మీరు మట్టి పోసుకున్నారు దేవన్న. ట్రాక్టర్లతో పోసుకున్నారు. ఇది వస్తుందా అంతా అట్లాగే.